శ్రీమాత్రే నమః. హిందూ బంధువులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ దత్తాత్రేయ జననం ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఒకసారి లోక కళ్యాణార్థం నారదుడు ఆడిన చతురోక్తికి లోనైన లక్ష్మీ సరస్వతి పార్వతీ మాతలు మహాపతివ్రత అయిన అనసూయపై ఈర్ష్య అసూయ ద్వేషాలను పెంచుకున్నారు. నారద మహర్షి అనసూయ పాతివ్రత్యాన్ని గురించి బ్రహ్మ విష్ణు శివుడి ధర్మపత్నుల ముందు విశేషంగా ప్రశంసించాడు. ఈర్ష్య అసూయ ద్వేషమనే దుర్గుణాలకు లోనైతే దేవతలకైనా అనేక దుఃఖాలు కలుగుతాయని స్వరులకు తెలియచెప్పడానికో మరి శ్రీ దత్తుని అవతారానికి నాంది పలుకడానికో కానీ నారదుడు అలా అన్నాడు. ఇలా నారదుడు అనసూయ పాతివ్రత్యాన్ని ప్రశంసించేసరికి ఆ ముగ్గురమ్మల మనస్సు నిండా ఈర్ష్య అసూయ భావనలు దావానలంలా వ్యాపించి ఆ ముగ్గురమ్మల గుండెలు భగ్గుమన్నాయి. వారు తమ పతులను తక్షణం ఆ అనసూయ ఆశ్రమానికి వెళ్ళి ఆమె పాతివ్రత్యాన్ని భగ్నం చేయమని ప్రార్థించారు. త్రిమూర్తులు వద్దు అని ఎంత వారించినా వారు పెడచెవిన పెట్టారు. ఇక చేసేది లేక త్రిమూర్తులు సరే అని సన్యాస వేషములు ధరించి అత్రి అనసూయ ఆశ్రమ ప్రాంతమందు భూమిపై పాదం మోపారు. వారి పాదస్పర్శకు భూదేవి పులకించింది. వృక్షాలు వారికి వింజామరలు వీస్తున్నట్లుగా తలలాడిస్తూ వారి పాదాల చెంత పుష్పాలు పండ్లు నేలకు రాల్చాయి. నెమలి పురి విప్పి నాట్యం చేయసాగింది. లేడి పిల్లలు చెంగు చెంగున గంతులు వేస్తూ వారి వద్దకు వస్తున్నాయి. కుందేటి పిల్లలు వారి పాదాలు స్పృశించి పునీతమవ్వాలని అడుగడుగునా పాదాలకు అడ్డుపడుతున్నాయి. వన్యప్రాణుల కేరింతలతో ఆ ఆశ్రమ వాతావరణమంతా ఆహ్లాదమవుతోంది. ఈ ఆకస్మిక పరిణామమేమిటో అని వారిని చూసిన పక్షులు కిలకిలా రాగాలు చేయసాగాయి. ఇవి కాక ఒక ప్రక్క పవిత్ర జలపాతాల సోయగాలు, మరో ప్రక్క ఆశ్రమ బాలకుల వేదమంత్రోచ్చారణ కర్ణామృతంగా వినిపిస్తున్నాయి. ఇంత చక్కని ప్రకృతి అందాలకు ఆలవాలైన ఈ రమణీయ వాతావరణమందు తేలియాడుతున్న ఈ భూలోకవాసులు ఎంతటి అదృష్టవంతులో! మనం ముగ్గురం కూడా చిన్నారి బాలురవలే ఈ ముని బాలుకులతో కలిసి ఆడుకుంటే ఎంత బావుండునో కదా అని తన్మయత్వంతో ఆ త్రిమూర్తులు పలుకుతారు. అలా మైమరిపిస్తున్న ఆ ఆశ్రమ వాతావరణం నుంచి ఒక్కసారి తెప్పరిల్లి ఇంతకీ మనం వచ్చిన మాటను మరచి మన భార్యలకు ఇచ్చిన మాటను విస్మరించాం అని తలచి ఆశ్రమం ముంగిట వైపునకు పయనమయ్యారు. మహాతపోబల సంపన్నుడైన కర్దమ మహర్షికి దేవహూతికి జన్మించిన అనసూయాదేవిని మునిశ్రేష్ఠుడైన అత్రి మహర్షికి ఇచ్చి వివాహం చేశారు. అప్పటి నుండి ఆమె గృహస్థురాలిగా గృహస్థ ధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ అత్రి మహర్షికి సేవలు చేస్తూ అతిథి అభ్యాగతులను ఆదరిస్తూ తన పతి సేవతత్పరతచే పొందిన పాతివ్రత్య మహిమలతో ముల్లోకాలను అబ్బురపరుస్తూ పంచభూతాలు అష్టదిక్పాలకులు సహితం అనకువగా ఉండేలా చేస్తున్న ఆ పతివ్రత తల్లిని దివ్య తపో తేజోమూర్తి అయిన అత్రి మహర్షిని చూసినంతనే త్రిమూర్తులు ముగ్ధులయ్యారు. ఆ సాధు పుంగవులు ముగ్గురినీ చూసిన ఆ పుణ్యదంపతులు సాదరంగా ఆశ్రమంలోనికి ఆహ్వానించి ఉచిత ఆసనాలు ఇచ్చి స్వాగత సత్కారాలు చేసి అనంతరం మీరు ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వలె వచ్చినట్లుగా వచ్చి మా ఆశ్రమాన్ని పావనం చేశారు. భోజనాలు సిద్ధం చేశాను రండి అంటూ అనసూయమ్మ ఆహ్వానం పలికింది. అత్రి మహర్షితో కలిసి ముగ్గురు సాధువులు ఆసీనులయ్యారు. ఇక వడ్డన ప్రారంభించుటకు సమాయత్తమవుతున్న అనసూయతో ఆమె దుస్తులు ధరించకుండా నగ్న రూపంలో వడ్డిస్తేనే తాము భుజిస్తాము అని ఆ ముగ్గురు సాధువులు చెప్పారు. వారి పలుకులు ఆ పతివ్రత తల్లికి శిరస్సున పిడుగుపడినట్లయింది. ఒక్కసారి తన ప్రత్యక్ష దైవమైన భర్తను మనసారా నమస్కరించుకుంది. పాతివ్రత్య జ్యోతి వెలిగింది.
ఆమె జ్ఞాననేత్రం తెరుచుకుంది. కపట సన్యాస రూపంలో ఉన్న త్రిమూర్తుల గుట్టు రట్టయింది. వారి ఆంతర్యమేమిటో గ్రహించింది. పెదవుల వెంట చిరునవ్వు చెక్కు చెదరకుండా, ఏమి నా భాగ్యము! ముల్లోకాలను ఏలే సృష్టి స్థితి లయకారకులైన వీరు నా ముంగిట యాచకుల వలె వచ్చారా? వీరిని కనుక నేను తృప్తిపరిస్తే ముల్లోకాలు కూడా ఆనందింపచేసిన భాగ్యం నాకు కలుగుతుంది కదా అని ఆలోచిస్తూ, ఒక ప్రక్క పాతివ్రత్యం, మరోవైపు అతిథి సేవ, ఈ రెండు ధర్మాలను ఏకకాలంలో సాధించడమెలా అని అనుకుంటూ పతికి నమస్కరించి, ఓం శ్రీ పతిదేవాయ నమః అంటూ కమండలోదకమును ఆ త్రిమూర్తుల శిరస్సున చల్లింది. వెంటనే ఆ ముగ్గురు పసిబాలురయ్యారు. వెనువెంటనే అనసూయలో మాతృత్వం పొంగి స్తన్యం పొంగింది. కొంగుచాటున ఆ ముగ్గురు బాలురకు పాలు ఇచ్చి వారి ఆకలి తీర్చింది. ఇంతలో ఋషికన్యలు ఋషిబాలురు కలిసి మెత్తని పూల పానుపుతో ఊయలవేయగా వారిని జోలపాడుతూ నిద్రపుచ్చింది. ఇంతటి మహద్భాగ్యం సృష్టిలో ఏ తల్లికి దక్కుతుందో చెప్పండి. ఆ వింత దృశ్యాన్ని చూసిన అత్రి మహర్షి ఒకసారి త్రుళ్ళిపడి మరలా తేరుకొని తన దివ్య దృష్టితో జరిగినది జరగబోతున్నది గ్రహించుకున్నాడు. ఈ త్రిమూర్తులు ఈ ఆశ్రమ ప్రవేశ సమయంలోనే ఆశ్రమ వాతావరణానికి తన్మయత్వంతో పలికిన పలుకులే కార్యరూపం దాల్చడం బ్రహ్మవాక్కుగా తలచి, ఆ చిన్నారులు బుడిబుడి నడకలతో ఆడుతూ గెంతుతూ ఆ ముని బాలకులతో కలిసి వారి కలలను పండించుకోసాగారు. మానవులకు బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్యాలలో ఆనందముగా సాగేది ఈ బాల్యదశే కదా, మధురానుభూతిని మిగిల్చేది అని మురిసిపోయారు. కన్నని తల్లిదండ్రులైన అత్రి అనసూయల పుత్రవాత్సల్య బాంధవ్యం అయోనిజులైన వారికి చాలా కాలం కొనసాగుతుంది. ఇలా ఉండగా లక్ష్మీ సరస్వతి పార్వతీ మాతలకు భర్తల ఆచూకీ తెలియక గుబులు పుట్టింది. అంతలో దేవర్షి నారదుని వల్ల అత్రి మహర్షి ఆశ్రమమందు జరిగిన వింత తెలుసుకున్నారు. దానితో అనసూయపై ఏర్పడిన ఈర్ష్య, అసూయ, ద్వేషాలు పటాపంచలయ్యాయి. వెంటనే వారి స్వస్వరూపాలతోనే అనసూయ అత్రిముని ఆశ్రమానికి చేరుకున్నారు. వారిని మునికన్యలు స్వాగతించారు. ఆ సమయాన అనసూయమ్మ తల్లి ఆ చిన్నారులకు పాలు ఇచ్చి ఊయలలో పరుండబెట్టి జోలపాడుతూ ఉంది. అంతలో ఆ ముగ్గురమ్మలను చూసి సాదరంగా ఆహ్వానించి స్వాగత సత్కారములతో సుఖాసీనులను చేసింది. పసిబాలుర రూపాల్లో ఉన్న వారి వారి భర్తలను చూసుకొని పతిభిక్ష పెట్టమని కన్నీళ్లతో అత్రి అనసూయ పాదాలను ఆశ్రయిస్తారు. అయితే మీ భర్తలను గుర్తించి తీసుకొని వెళ్ళండి అని అనసూయ హుందాగా చెబుతుంది. ఒకే వయస్సుతో ఒకే రూపుతో అమాయకంగా నోట్లో వేలు వేసుకొని నిద్రిస్తున్న ఆ జగన్నాటక సూత్రధారులు ఎవరో గుర్తించుకోలేకపోయారు. తల్లి, నీ పాతివ్రత్య దీక్షను భగ్నం చేయాలని ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో మేము చేసిన తప్పిదాన్ని మన్నించి మా భర్తలకు దయతో స్వస్వరూపాలు ప్రసాదించుము అని ప్రాధేయపడతారు. అంతా ఆ అనసూయమాత తిరిగి పతిని తలుచుకొని కమండలోదకము తీయు సమయంలో త్రిమూర్తులు సాక్షాత్కరించి, ఈ ఆశ్రమవాస సమయమందు మీరు కన్న తల్లిదండ్రుల కంటే మిన్నగా పుత్రవాత్సల్యాన్ని మాకు పంచిపెట్టారు. మీకు ఏం వరం కావాలో కోరుకోండి అని అన్నారు. అప్పుడు అత్రి అనసూయలు, నాయనలారా, ఈ పుత్రవాత్సల్య భాగ్యాన్ని మీకు మీరుగా ఇచ్చారు. అది మాకు శాశ్వతంగా ఉండేలా అనుగ్రహించండి అని వరం కోరుకున్నారు. అనసూయ ఆ ముగ్గురిని తన పిల్లలుగా శివ, విష్ణు, బ్రహ్మ అంశలతో దుర్వాసుడు, దత్తాత్రేయ మరియు వెన్నెల దేవుడు చంద్రుడుగా జన్మించవలసిందిగా వరం అడిగింది. ఊయలలోని ఆ బాలురు అత్రి అనసూయులకు బిడ్డలై
కొంతకాలం పెరిగిన తరువాత బ్రహ్మ శివుడు వారి వారి అంశలను దత్తనారాయణునికి ఇచ్చారు. అప్పటి నుండి ఆ స్వామివారు శ్రీ దత్తాత్రేయ స్వామిగా అవతారమెత్తారు. శ్రీ దత్తాత్రేయ స్వామివారి కృపకటాక్షాలు ఆశీస్సులు సదా మనందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి.